ఎదురుచూపులు ముగిశాయి. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 హంగాము మొదలైపోయింది. ఈ వీడియో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అనాలిసిస్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం ఒక టీం లాగా కాకుండా డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఐపీఎల్ 2026లోకి అడుగు పెడుతుంది. 2025లో ఆ కలను నిజం చేసుకున్న తర్వాత ఈసారి వేలంలో మేనేజ్మెంట్ చాలా పక్కా ప్లాన్తో టీం రెడీ చేసుకుంది. పాత కోర్ టీంని కొనసాగిస్తూనే మరికొంతమంది పవర్ఫుల్ ప్లేయర్లను యాడ్ చేసుకుంది. మరి ఆ స్క్వాడ్ ఏంటి, మన బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. గెలిచే టీంను మార్చకూడదని ఆర్సీబీ ఈసారి చాలా క్లారిటీగా ఉంది. అందుకే మెయిన్ ప్లేయర్స్ను అలాగే ఉంచుకుంది. ఇక ప్లేయర్స్ విషయానికి వస్తే ది కింగ్ విరాట్ కోహ్లీ. మనందరికీ తెలుసు కోహ్లీ ఫామ్లో ఉంటే అపోనెంట్స్కి చుక్కలే అని. 2025లో 15 మ్యాచెస్లో 54.5 యావరేజ్తో 657 రన్స్తో చెలరేగిన కోహ్లీనే ఈ టీంకి పెన్నుముక్క. అందులో 8 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఆ సీజన్తో టోటల్గా 5 టైమ్స్ కోహ్లీ 600+ రన్స్ స్కోర్ చేశాడు. అది కూడా ఒక రికార్డే. కెప్టెన్ రజత్ పటీదర్ గత సీజన్లో తన కెప్టెన్సీతోనూ బ్యాటింగ్తోనూ అందరినీ ఆశ్చర్యపరిచిన పటీదర్ మళ్ళీ టీంను ముందుండి నడిపిస్తున్నాడు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ లాస్ట్ ఇయర్ ఇంజురీ వల్ల ఓన్లీ 10 మ్యాచెసే ఆడాడు అతను. తర్వాత డొమెస్టిక్ మ్యాచెస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టీం అతని నుంచి సాలిడ్ పర్ఫార్మెన్స్ ఆశిస్తుంది. పవర్ హిట్టర్స్ ఫిల్ సాల్ట్, జాకోబ్ బేథల్ మరియు టిమ్ డేవిడ్ రూపంలో టీంకు మంచి భారీ పవర్ హిట్టింగ్ అలాగే ఉంది. సాల్ట్ కోహ్లీతో కలిసి లాస్ట్ ఇయర్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ఇచ్చారు. ఈసారి టీం వాళ్ళ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక జాకోబ్ బేథల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా T20 సెమీఫైనల్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను. టిమ్ డేవిడ్ లాస్ట్ ఇయర్ మంచి ఫినిషింగ్స్ ఇచ్చాడు. స్లాగ్ ఓవర్స్లో తనే మెయిన్. వికెట్ కీపర్స్ ఆల్రెడీ ఫిల్ సాల్ట్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్. స్క్వాడ్లో ఇంకొక వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడు. అతనే జితేష్ శర్మ. ఈ హార్డ్ హిట్టింగ్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేయగలడు. టీం అతన్ని ఎలా యూజ్ చేసుకుంటుందో చూడాలి. బౌలింగ్ అటాక్ జాష్ హేజల్వుడ్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇక ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా టీమ్ బ్యాలెన్స్కు చాలా ముఖ్యం. హేజల్వుడ్ ఇంజురీ వల్ల స్టార్టింగ్ 2 to 3 మ్యాచెస్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ప్లేస్ని న్యూజిలాండ్ పేసర్ అయిన జాకోబ్ డఫీ రిప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. నువంత్ తుషారా తన విభిన్నమైన బౌలింగ్ యాక్షన్తో స్వింగింగ్ బాల్స్తో అపోనెంట్స్ని ఇబ్బంది పెట్టగలడు. కానీ ఫారినర్స్ కోట ఓన్లీ 4 కాబట్టి టీంలో ప్లేస్ కొంచెం కష్టమే. సుయాన్ శర్మ మంచి స్పిన్ ఆప్షన్. మంచి వేరియేషన్స్ ఉన్నాయి అతని దగ్గర. కొన్ని మ్యాచెస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆల్రౌండర్స్ రొమారియో షెఫర్డ్ ఒకవైపు భారీ హిట్టింగ్ చేయగలడు, ఇంకా అవసరమైన టైంలో వికెట్స్ కూడా తీయగలడు. మన T20 వరల్డ్ కప్లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు అతను. ఇక కృణాల్ పాండ్యా కూడా టీంని ఇంపార్టెంట్ టైమ్స్లో వికెట్స్ తీయగలడు, ఇంకా టఫ్ సిచ్యువేషన్స్లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ని బిల్డ్ చేయగలడు. ఇక కొత్తగా వచ్చిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి ఆప్షన్లో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ స్ట్రెంత్ మరియు బౌలింగ్ డెప్త్ మీద ఫోకస్ పెట్టింది. వెంకటేష్ అయ్యర్ని 7 crores పెట్టి కొనుగోలు చేసింది. ఈ వేలంలో బిగ్ డీల్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మరియు అవసరమైతే బౌలింగ్ కూడా చేయగలడు. జాకబ్ డఫీని 2 crores పెట్టి కొనుక్కుంది. హేజల్వుడ్కి మంచి బ్యాకప్. న్యూజిలాండ్ తరపున అతను మంచి పర్ఫామ్ చేశాడు. అతను కూడా చాలా కీలకం కాబోతున్నాడు. మంగేష్ యాదవ్ని 5.2 crores పెట్టి కొనుక్కుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ అయిన తన లెఫ్ట్ ఆర్మ్ పేస్తో ఈ సీజన్లో సర్ప్రైజ్ ప్యాకేజ్ కావచ్చు. బ్యాకప్ ప్లేయర్స్ జోర్డన్ కాక్స్, సాత్విక్ దేశ్వాల్ మరియు విక్కీ ఓస్వాల్ వంటి యువ ఆటగాళ్లను తీసుకొని టీంని స్ట్రాంగ్ చేశారు. మరి ఫస్ట్ మ్యాచ్కి బరిలోకి దిగి మన స్ట్రాంగ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందంటే ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, ఇంకా ఫిల్ సాల్ట్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. నెక్స్ట్ వన్ డౌన్లో దేవదత్ పడిక్కల్, తర్వాత కెప్టెన్ రజత్ పటీదర్, వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, ఇంకా లేకపోతే జాకబ్ బేథల్ ఇద్దరు ఎవరిలోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, యష్ దయాల్. ఓవరాల్గా చూస్తే ఆర్సీబీ బ్యాటింగ్ మునపడ కంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. పేపర్ మీద చూస్తే ఈ టీం గత ఏడాది కంటే చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? వెంకటేష్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ సెట్ అవుతాడా? మీ ఫేవరెట్ ప్లే 11ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఈసారి కప్ నమ్మడే అగైన్.